माता की जय श्री राम जय श्री राम वंदे 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 మనము కొద్ది రోజులుగా చూస్తున్నట్టయితే బంగ్లాదేశ్ అంటే మరి ఒక పొరుగు యొక్క దేశం. ఈ దేశంలో హిందువుల మీద ఒక సిస్టమేటిక్ గా దాడులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మనమందరం కూడా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తున్నట్టయితే హిందూ అమ్మాయిలని ఒక గ్రూప్ లో వచ్చి ఎత్తుకొని పోవడము, రేపులు చేయడము, భర్తల ముందు భార్యలను రేపు చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ బిజినెస్ ను ధ్వంసం చేయడము, బిజినెస్ అన్నింటిని దోసుకోవడము అనేటువంటిది గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ అనేటువంటి ఈ దేశంలో, మన పక్కన ఉన్నటువంటి దేశంలో జరుగుతూ ఉంది. సో దీనికి కారణం ఎవరు? సో బంగ్లాదేశ్ అనేటువంటి ఈ యొక్క చిన్న దేశము, మన ఒరిస్సా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక చిన్న దేశంలో వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ మనము అందిస్తాము. వాళ్ళకి కావాల్సిన ఎకానమీకి సంబంధించిన సపోర్ట్ అంతా మొత్తం భారతదేశం వేస్తుంది, సెక్యూరిటీ మొత్తం కూడా భారతదేశం వేస్తుంది. కానీ ఈ యొక్క దేశంలో జమాతే ఇస్లాం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక రాడికల్ ఆర్గనైజేషన్ అనేటువంటి కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఆర్గనైజేషన్ పుట్టుకొని వచ్చి పాకిస్తానీ ఐఎస్ఐ సపోర్ట్ తోని, అమెరికా యొక్క సపోర్ట్ తోని, సిఐఏ సపోర్ట్ తోని ఆల్ ఆఫ్ సడన్ ఒక విద్యార్థులు ఒక ఉద్యమం అనేటువంటి ఒక బహనాన్ని ఒక పేరుతో వచ్చి దాని వెనుక ఉన్నటువంటి జమాతీ ఇస్లామీ యొక్క రాడికల్స్ అంతా కూడా మీరు చూసినట్టు దాంట్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక అసలు స్టూడెంట్స్ అనేటువంటి విధానం ఎక్కడ కనిపించింది మనకు. వీళ్ళందరూ ఒకేసారి ఊవెత్తున లేచి హిందువుల మీద దాడి జరిగింది. అలానే మన చరిత్ర ఒకసారి చూసినట్టయితే బంగ్లాదేశ్, ఈస్ట్ బంగ్లాదేశ్, వెస్ట్ బంగ్లాదేశ్ అనే 2 పార్టీషన్లు జరిగినప్పుడు 30 లక్షల మంది హిందువులను ఊచకొద్దకు వచ్చినారు. ఒక ట్రైన్ లో పారిపోయి వస్తుంటే ఆ ట్రైన్ ఒక రైల్వే బ్రిడ్జ్ ని ఆపేసేసి అటు నుంచి ఇటు నుంచి కత్తులు కటారాలు పట్టుకొని వచ్చి గొంతులు కోసి ఆ యొక్క నదిలో పడేసినారు. ఇది ఒక బంగ్లాదేశ్ ఉన్నటువంటి చరిత్ర. 30 లక్షల మంది హిందువులు బంగ్లాదేశ్ లో 1970లో పార్టీషన్ అయినప్పుడు చనిపోతే ఎక్కడ యునైటెడ్ నేషన్ లో ఎక్కడ రెస్పాన్స్ లేదు. ప్రపంచంలో అతిపెద్ద జెనోసైడ్, హ్యూమన్ జెనోసైడ్ అనేటువంటిది బంగ్లాదేశ్ లో జరిగింది. దురదృష్టం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఈ విషయం తెలిస్తే పెద్ద ఎత్తున హిందువులందరూ ఈ దేశంలో ఊవెత్తున లేస్తారు. ఇప్పుడు అలాంటి యొక్క సమాజం స్థితిలో లేదు. ఈ రోజు మనకు సోషల్ మీడియా అనేటువంటి ఒక మాధ్యమాలు వచ్చినాయి. ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్ ఆ దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నది. కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున ఈ దేశంలో హిందువులు అనేటువంటివి అందరూ దీనికి రెస్పాన్స్ ఇచ్చినారు. దానిలో భాగంగానే ఈరోజు గజ్వేల్ పట్టణంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా హిందూ సమాజం మొత్తము అందరూ ఒకటైపోయి, అన్నలు అక్కలు అందరూ ఒకటైపోయి ఈ రోజు హనుమాన్ టెంపుల్ నుంచి మొదలుకొని కోర్టు వరకు వెళ్ళి ఈ రోజు అంబేద్కర్ యొక్క స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున మన యొక్క నీరసన కార్యక్రమము బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మన యొక్క సాంఘీభావం ఈ రోజు మనం తెలియజేస్తున్నాము. దానికి ఈ యొక్క గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి హిందూ సోదరులు అందరూ కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అయితే నేను ఒక్కటే మీ అందరినీ హిందువులందరినీ కోరుకునేది ఏంటంటే దీనితో ఇది ఆగదు. దీనికి ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. మనం ప్రెజర్ చేయడం వల్ల యునైటెడ్ నేషన్స్ ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఇచ్చింది. కానీ ఇంకా ముందు కూడా ఈరోజు 1 కోటి మంది హిందువులు మన యొక్క భారతదేశం యొక్క బార్డర్కి వచ్చి దేశంలోకి రావడానికి కూడా అక్కడ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏమైతుందో తెలియదు. అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు, ఒక ముస్లిం అనేటువంటి సీనియర్ జర్నలిస్టు, ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా కూడా రిపోర్ట్ చేసిన ఒక జర్నలిస్టు, ఆయన యొక్క అక్కడ జరుగుతున్నటువంటి హిందూ దాడుల మీద జరుగుతున్న సంఘటనలు ఆయన చెబితే, ఆయన మీడియా ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో చెప్తే ఆయన కూడా ఆయన ప్రాణం మీదకి ఆయన చంపేస్తామనేటువంటి ఒక బెదిరింపులు అనేటువంటిది ఈరోజు బంగ్లాదేశం వస్తుంది. సో బంగ్లాదేశంలో జరుగుతున్నది ఒక మతానికి సంబంధించినటువంటి కాదు, ఒక వర్గము భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడము. ఈ రోజు ఒక మన భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశంలో ఎదుగుతున్నటువంటి సమయంలో భారతదేశాన్ని ముక్కలు చేసి విచ్ఛిన్నం చేసి ఇంకొక ఇస్లామిక్ కంట్రీ ఏర్పరిచి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక కుట్ర అమెరికా అనేటువంటి ఒక దేశము ఈ యొక్క దేశాన్ని భారతదేశం మీద కుట్ర చేస్తున్నటువంటి సందర్భంలో మీరు అలానే ఇంకొక విషయం దృష్టి తీసుకోవాలి. సెయింట్ మార్టిన్ ఐలాండ్స్, షేక్ హసీనా అనేటువంటి యొక్క ప్రధానమంత్రి ఏం చెప్పినారు, మొన్న కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ ఇండియా నుంచి. సెయింట్ మార్టిన్ అనేటువంటి ఐలాండ్స్ అమెరికా అడిగింది. అమెరికా అడిగినందుకు మేము ఇవ్వలేదు, తను నో అని చెప్పింది. చెప్పినందుకే ఆమెను అధికారం నుంచి తీసేస్తున్నారు. ఈ అధికారం నుంచి తీసేసి దీనిలో భాగంగానే హిందూ
హిందువుల మీద దాడి చేస్తూ ఉన్నారు. సరే, నేను పొలిటికల్ గురించి మాట్లాడేది ఇక్కడ, కానీ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఒక సిస్టమేటిక్గా హిందువులను ఇక్కడ టార్గెట్ చేసుకొని 30% ఉన్నటువంటి హిందువులు బంగ్లాదేశంలో ఈరోజు 7-8% వచ్చినారు. ఎందుకు వచ్చినారు? కారణం ఏంది అసలు? ఏ విధంగా సిస్టమేటిక్ కన్వర్షన్ చేస్తున్నారు, చంపుతున్నారు, ఎత్తుకుపోతున్నారు. కాబట్టి దయచేసి హిందూ సోదరులారా ఎక్కువ సమయం తీసుకోను, మీరందరూ కూడా దీన్ని గుర్తించి మనం అందరం సంఘటితమై ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సందర్భంగా చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ప్లాట్ఫామ్ ధన్యవాదాలు.